హాయ్ ఫ్రెండ్స్, చలికాలం వచ్చేసింది కదండి. చాలామందికి జలుబు, ముక్కు కారడం, దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ కనబడుతూనే ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో జలుబు, దగ్గుని ఇంట్లోనే తగ్గించుకునేందుకు 10 చిట్కాలని ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా, దగ్గు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయ ముక్కలుగా చేసి ఒక ముక్కను నోట్లో పక్కన పెట్టుకుని చప్పరించండి. క్రమంగా దగ్గు తగ్గుతుంది. రెండవది, మరుగుతున్న నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. మూడవది, రాత్రి నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలను తీసుకోవడం వల్ల సాధారణ జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు పసుపు పాలను త్రాగడం వలన నిద్ర బాగా పడుతుంది, మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నాలుగవది, అర టీ స్పూన్ సొంటి పొడిలో చిటికెడు యాలకుల పొడి 1 టీ స్పూన్ తేనెతో కలిపి తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐదవది, 5 నుంచి 10 మిరియాలను పొడి చేసి నేతిలో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, గొంతు నొప్పి, దగ్గు, జ్వరాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరవది, 1 టేబుల్ స్పూన్ తేనెలో అర టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. ఏడవది, కాస్త దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె, కొంచెం మిరియాల పొడి, 2 చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది. 8, దగ్గు బాగా బాధిస్తున్నప్పుడు 1 లేదా 2 లవంగాలు పంటి కింద పెట్టి ఉంచుకోవాలి. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. 9, జలుబు, దగ్గు తగ్గాలంటే టీ స్పూన్ సొంటి, టీ స్పూన్ మిరియాల పొడి, 5 నుంచి 10 తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని ఒక్కో కప్పు చొప్పున రోజుకు 3 నుంచి 4 సార్లు తాగాలి. 10, బాగా దగ్గు వస్తున్నప్పుడు ఉప్పు కలిపిన నీటిని పుక్కిలించి ఊసేయండి. ఇవి ఫ్రెండ్స్, జలుబు, దగ్గుకు సంబంధించిన మన వంటింటి చిట్కాలు. మీకు అవసరమైనప్పుడు ట్రై చేయండి. వీటి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.